ఒకసారి ఘనమైన అడవిలో అనేక జంతువులు సుఖంగా నివసించేవి. ఆ అడవికి సింహం రాజు. అది బలవంతుడైన న్యాయంగా పాలించేది. అడవిలోని జంతువులన్నీ సింహాన్ని గౌరవించేవారు. అయితే ఒక నక్క మాత్రం చాలా చతురతగా ఉండేది. ఎప్పుడూ ఇతరులను మోసం చేసి తన లాభం చూసేది. ఒకరోజు అడవిలో తీవ్రమైన ఎండ వచ్చింది. నీటి కొరత ఏర్పడింది. జంతువులన్నీ ఒక చిన్న చెరువుకు చేరాయి. ఆ చెరువు నీటిని సమానంగా పంచుకోవాలని సింహం ఆజ్ఞ ఇచ్చింది. కాని నక్క రాత్రిపూట దొంగచాటుగా ఎక్కువ నీరు తాగడం మొదలుపెట్టింది. ఇది గమనించిన కుందేలు, తాబేలు కలిసి సింహానికి విషయం చెప్పారు. సింహం నక్కను పిలిచి నిజం చెప్పమంది. మొదట నక్క అబద్ధం చెప్పింది. కాని తాబేలు తెలివిగా ఆధారాలు చూపించడంతో నక్క తప్పొప్పుకుంది. సింహం నక్కను శిక్షించకుండా ఒక అవకాశమిచ్చింది. ఇక నుంచి అందరికీ సాయం చేస్తేనే మీకు అడవిలో చోటుంటుంది అని చెప్పింది. అప్పటినుంచి నక్క మారిపోయి ఇతర జంతువులకు సాయం చేయడం ప్రారంభించింది. ఈ కథ మనకు ఏమి చెబుతుంది అంటే, చతురత కంటే నిజాయితీ గొప్పది. మారాలని మనసుంటే ప్రతి ఒక్కరికీ అవకాశం దొరుకుతుంది.